హాయ్ గైస్, వెల్కమ్ టు టాప్ వ్లాగ్స్. ఇవాళ మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అట్ ముచ్చింతల. ముచ్చింతలలో రామానుజాచార్యులు గారి స్టాట్యూ ఉంది కదా, విగ్రహం ఉంది కదా, అది చూడడానికి మనం వెళ్తాం. మా ఇంటి నుంచి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి 1.5 hour, రానుబోను అరౌండ్ 3 hours పట్టింది. మేము ఉండేది న్యూ ఎంఐజీ ఫేజ్ 2 రోడ్ నెంబర్ 7 లో. సో అక్కడ నుంచి ముచ్చింతలకి 1.5 hour పట్టింది. బై కార్ వెళ్ళాము. ఇదంతా అవుటర్ రింగ్ రోడ్ అనమాట. సో నేను ఫస్ట్ మా ఇంటి నుంచి మేము బయటకు వచ్చి ఓఆర్ఆర్ ఎక్కాం. ఓఆర్ఆర్ ఎక్కిన తర్వాత టోల్ గేట్స్ ఉన్నాయి. అరౌండ్ మనకి టోల్ గేట్స్ వెళ్ళేటప్పుడు 2 to 3 తగిలాయి, అండ్ వచ్చేటప్పుడు కూడా 2 to 3 తగిలాయి. దానికి అమౌంట్ మనం పే చేసుకోవాలి. మోర్ ఓవర్ వెళ్ళే దారిలో పెట్రోల్ ఫిల్ చేయించుకున్నాము. పెట్రోల్ ఫిల్ చేయించుకున్న తర్వాత స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయ్యి మీరు చూస్తుందంతా అవుటర్ రింగ్ రోడ్ అనమాట. సో చెప్పాను కదా, టోల్ ప్లాజా వచ్చింది. సో టోల్ ప్లాజాలో మనం టోల్ గేట్ పేమెంట్ చేసేసాము. చేసిన తర్వాత అవుటర్ రింగ్ రోడ్ ఎక్కుతున్నాం అనమాట. సో ఇది ఆల్మోస్ట్ ఎక్కడ ఉందంటే రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ దగ్గరే. ఎయిర్పోర్ట్ కి వెళ్ళే దారిలోనే, బట్ ఏంటంటే ఎయిర్పోర్ట్ కి వెళ్ళక్కర్లేదు. ఎయిర్పోర్ట్ కి ఒక రూట్, మనం వెళ్ళే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి ఒక రూట్. అది ఆర్జీఐ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో మనం వెళ్ళేదంతా ఎయిర్పోర్ట్ సైడ్ కి. విజయవాడ, శ్రీశైలం వెళ్ళే రూట్ అంతా ఒకటే. మనం ఏంటంటే ఫస్ట్ మనం టర్న్ తీసుకునేది మాత్రం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర మనం టర్న్ తీసుకుంటాము. సో మళ్ళీ అక్కడ మనకి 2 రూట్స్ వస్తాయి. ఒకటేమో ఎయిర్పోర్ట్ కి వెళ్ళే దారి, ఇంకోటేమో ముచ్చింతలకి వెళ్ళే దారి. సో మనం వెళ్ళేది ఏంటంటే ముచ్చింతలకి వెళ్ళే దారిలో మనం వెళ్తాం అనమాట. మ్యాప్ లో డైరెక్ట్ గా మనకు ఒక లొకేషన్ పెట్టుకున్నాం కాబట్టి అక్కడికే తీసుకెళ్తుంది. మేమైతే మ్యాపే యూస్ చేసుకున్నాము, ఎందుకంటే ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. గూగుల్ మ్యాప్స్ యూస్ చేసుకుని వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుంది. ఇదంతా అదే ఎయిర్పోర్ట్ వెళ్ళే దారి అన్నాను కదా, ఆ దారి నుంచి మనం వేరే, అదేమో ఎయిర్పోర్ట్ వెళ్ళే దారి వేరే రూట్ లో, ఇదేమో ముచ్చింతలకి వెళ్ళే దారి. ఇక్కడ మనం మారుతాం అనమాట. ఇక్కడ ఒక ఊరు లాగా ఉంటుంది. ఆ ఊరి పేరు బుర్జారెడ్డి రోడ్ అంటారనమాట. బుర్జారెడ్డి రోడ్ అని వస్తుంది మ్యాప్స్ లో కూడా. బుర్జారెడ్డి రోడ్ కి వెళ్ళండి అన్నట్టుగా చెప్తారు. సో ఇదే ఈ అడవి. ఇక్కడ ఏం ఉండదు అనమాట, చెట్లులోనే ఉంది. అవుట్స్కట్స్ లో, చాలా అవుట్స్కట్స్ లో బిల్డ్ చేశారు. ఇది అంతా అవుట్స్కట్స్ అనమాట. ఇది అవుటర్ రింగ్ రోడ్ నుంచి కూడా మనం బయటకు వచ్చేసాం. ఒక ఊరు లాగా ఉంది. సో అది ఊరు పేరు కూడా కాదు, అది పేరు చెప్పడానికి కూడా లేదనమాట. అది ఒక స్మాల్ విలేజ్ అని కూడా అనడానికి లేదు. సో ఆ రోడ్ లో మనం అలా వచ్చాము. వచ్చిన తర్వాత అక్కడ బుర్జారెడ్డి రోడ్ అని వస్తుంది. అక్కడ నుంచి మనం రైట్ తీసుకొని వెళ్తే మనకి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనేది కనపడుతుంది. ఇప్పుడు సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ నే బుర్జారెడ్డి రోడ్ సర్కిల్ అంటారు. ఈ సర్కిల్ నుంచి మనం స్ట్రైట్ గా వెళ్తాం. ఈ స్ట్రైట్ గా వెళ్ళిన తర్వాత 1 to 2 kilometers వెళ్ళిన తర్వాత వీ విల్ గెట్ అన్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అన్నమాట. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని బోర్డ్ కనపడింది. చూసారా అండి, మనకి ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని కనపడింది. సో ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ నుంచి లోపలికి వెళ్తే రామానుజాచార్యులు గారి స్టాచ్యూ కూడా కనపడుతుంది. చూడండి, అగోండి చూడండి, రామానుజాచార్యులు స్టాచ్యూ కూడా ఉంది. అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి టోల్ ప్లాజా ఉంది. అక్కడ కూడా మనం టోల్ ప్లాజాలో మనం అమౌంట్ కట్టాలి. సో అంత ఎంత బాగుంది అంటే మనకి మ్యాప్స్ పెట్టుకుంటే చాలా డెడ్ ఈజీ. ఇక్కడ లోపల కూడా ఫుల్ ఆఫ్ గ్రీనరీ, ఫుల్ ఆఫ్ పీస్ అండ్ మైండ్. సో అలా టాయిలెట్ కి అమౌంట్ కట్టేసి మనం స్టార్ట్ అయిపోయాం. కార్ పార్క్ చేసుకోవడానికి పార్కింగ్ ఎత్తుకుంటున్నాము. అక్కడే దగ్గరలోనే పార్కింగ్ కూడా ఉంది. నేను కార్ పార్కింగ్ పెట్టుకున్న తర్వాత నేను వచ్చి క్లిప్పింగ్స్, వీడియోస్ తీస్తాను. చూసారా ఎంత బాగుందో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. శ్రీ రామానుజాచార్యులు గారి విగ్రహం ఎంత బాగుంది. 216 feet రామానుజాచార్యులు గారి విగ్రహాన్ని చూడడానికి ఎంతో మంది ఇండియన్సే గానీ, ఫారినర్సే గానీ అందరూ వచ్చి చూస్తూ ఉన్నారు. ఎంత అంటే చూస్తే నాకు మైండ్ బ్లోయింగ్. మా అబ్బాయి ఫోర్స్ కూడా ఇచ్చేసాడు, నేను దిగుతాను, నాకు కావాలి పిక్ అని చెప్పి. సో వాడిని కూడా వీడియో తీసాను. అండ్ అలా మనం ఆర్కిటెక్చర్ మొత్తం నేను చూపిస్తున్నా. మా వాళ్ళు ముందెళ్తున్నారు, నేను వెనకాల వెళ్తున్నా. సో దీనికంటూ ఒక ఎంట్రీ పాస్ ఉంది. పెద్దవాళ్ళకి 250, చిన్న పిల్లలకి 150. మా అబ్బాయి బిలో 4 years కాబట్టి తనకి ఫ్రీ. నాకు, మా హస్బెండ్ కి, మా ఫాదర్ కి పడింది అనమాట 250 per head. బట్ లోపల క్యాప్చర్ చేయడానికి ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. అక్కడ మనం కౌంటర్ లో పెట్టేయాలి. కౌంటర్ లో మా ఫోన్స్ అన్ని డిపాజిట్ చేసేసి లోపలికి వెళ్దాము. అక్కడ మనం వెళ్ళిన తర్వాత మన టికెట్ స్కాన్ చేస్తారు, అండ్ మనకి స్టాంప్ కూడా వేస్తారు. ఓం అనే స్టాంప్ కూడా వేస్తారు.
108 టెంపుల్స్, విష్ణుమూర్తికి సంబంధించిన టెంపుల్స్. మన సైడ్ దశావతారాలు మాత్రమే తెలుసు కదా! కానీ మనకి చెన్నైలో, కర్ణాటకలో ఉన్న విష్ణుమూర్తి ఆలయాలకి సంబంధించిన దేవుళ్ళన్నిటిని ఇక్కడ పెట్టారు. టోటల్ 108 టెంపుల్స్. అండ్ ఆ టెంపుల్ డీటెయిల్స్, ఆ టెంపుల్ దేవుడి పేరు, ఎవరెవరు ఉంటారు ఆ టెంపుల్‌లో, అండ్ అక్కడ ఆ టెంపుల్‌లో దేవుడికి మనం చదువుకునే శ్లోకం అన్నీ డీటెయిల్డ్‌గా రాసారు. ఇదంతా 108 టెంపుల్స్ మనం 2 అవర్స్‌లో చూసేయొచ్చు. 1 ½ అవర్స్, 2 అవర్స్ చూడొచ్చు. నాకు బాగా నచ్చిందేంటంటే అనంత పద్మనాభ స్వామిని చూసినప్పుడు ఐ వాస్ రియల్లీ హ్యాపీ. ఎలా అంటే 3 డోర్స్‌లో అనంత పద్మనాభ స్వామి పడుకొనుంటాడు. ఒక డోర్ నుంచి చూస్తేనేమో ఫేస్ కనపడతది. ఇంకో డోర్ నుంచి చూస్తే స్టమక్ కనపడతది. ఇంకో డోర్ నుంచి చూస్తే కాళ్ళు కనపడతాయి. అస్సలు ఎక్స్‌ట్రార్డినరీ. నా 250కి ఇన్ని టెంపుల్స్ చాలా అంటే చాలా బావుంది. ఒక టైమ్‌లో అంటే ఎట్ ఏ టైమ్ అన్ని దేవుళ్ళని, అంటే విష్ణుమూర్తికి సంబంధించిన దేవుళ్ళన్నిటిని మనం చూసాము. మోర్ ఓవర్ ఇక్కడ ఒక లైవ్ షో చేస్తారంట. లైవ్ షోకి కూడా కాస్ట్ ఉంది. అరౌండ్ పర్ హెడ్‌కి 100 ఆర్ 200 అనుకుంటా. పర్ హెడ్‌కి 45 మినిట్స్ రామానుజాచార్యులి మూవీ లాగా వేస్తారంట. అది 7:00కి అనౌన్స్ కూడా అవుద్ది. 7:00కి ఆ టికెట్స్ తీసుకున్నోళ్ళు ఆ లైవ్ షో చూడొచ్చు. నేను ఇందాక మీకు చూపించిన స్టాట్యూ అనేది మధ్యలో ఉంటుంది. ఆ స్టాట్యూ చుట్టూ 108 టెంపుల్స్ ఉంటాయి. ఆ స్టాట్యూ థర్డ్ ఫ్లోర్‌లో ఉంటుందన్నమాట. ఈ ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్‌లో ఏముంటుందంటే, ఫస్ట్ ఫ్లోర్‌లో ఏమో గోల్డెన్ రామానుజాచార్యులి విగ్రహం ఉంటుంది. బంగారంతో చేసిన రామానుజాచార్యులి విగ్రహం ఉంటుంది. దాని తర్వాత లేజర్ షో. అదే నేనన్నాను కదా! థియేటర్‌లో రామానుజాచార్యులు గారి జీవిత చరిత్రే అవ్వచ్చు, ఒక స్టోరీయే కావచ్చు. ఆయన గురించి, ఆయనకు సంబంధించిన హైందవ ధర్మం గురించి, దాని గురించి చెప్తారు. ఆ లేజర్ షో అనేది సెకండ్ ఫ్లోర్‌లో జరుగుద్ది. అండ్ థర్డ్ ఫ్లోర్‌లో స్టాచ్యూ ఉంటుంది. ఆ స్టాచ్యూ చుట్టూ కూడా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ప్రతిదీ ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బావుంది. కట్టడానికి చాలా అంటే చాలా టైం పట్టింది. అండ్ 2022లో స్టార్ట్ చేశారు. మన కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఇది చేశారనమాట. ఆర్గనైజ్ చేపించారు ఆయనతోనే. అండ్ మన నరేంద్ర మోడీ గారు కూడా వచ్చి చేశారు. చిన్నజీయర్ స్వామి గారు కూడా ఇక్కడే ఉంటారంట. బట్ మేమెళ్ళినప్పుడు చిన్నజీయర్ స్వామి లేరు. వేరే వేరే చోట్ల తిరుగుతుంటారు కదా ప్రసంగాలకి. వాళ్ళ శిష్యులున్నారు. ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క దేవుడు దగ్గర పంతులు గారు, ఐ మీన్ అయ్యగారులాగా ఉన్నారు. వాళ్ళు రోజు పూజలు చేస్తారు. మనకి చెప్తారు. అండ్ గైడ్స్ కూడా ఉన్నారు. గైడ్స్ కూడా దే ఆర్ ఎక్స్‌ప్లెయినింగ్ వెరీ నీట్‌లీ, క్లియర్‌లీ. మేమలా ఇగ చూసుకుంటూ వెళ్ళాము. మోర్ ఓవర్ అక్కడ ప్రసాదం కౌంటర్స్ ఉన్నాయి. ప్రసాదం కౌంటర్ కూడా ఎక్కడికక్కడ మనం పేమెంట్ చేసుకోవచ్చు. ప్రసాదం కౌంటర్‌కి మనం అక్కడ పేమెంట్ చేసుకొని మనం ప్రసాదం తీసుకోవచ్చు. అలానే మనం ఎగ్జిట్ అయ్యేటప్పుడు 7:30-8 ఆ మధ్యలో ప్రతిరోజు హారతి ఇస్తారు. అది అరౌండ్ 1 అవర్ ఉంటుంది. అప్పటికే ఇంకా నైట్ అయిపోతుంది. కిడ్ ఉన్నాడు. మళ్ళీ ప్రాబ్లమ్ అయిపోద్దేమో రిటర్న్‌లో ఎళ్ళేటప్పుడు విసిగిస్తాడేమోనని చెప్పి మేము బయటకొచ్చేసాము. మేము బయటకొచ్చిన తర్వాత అసలు టాస్క్ మాకర్థమైందేంటంటే, ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ వరకే అనుకున్నాం. అది టెంపుల్స్ అన్నీ అయిపోయినాయి. అన్నీ చూసుకున్నాము. మేము బయటికి రాంగానే పిల్లలకి ప్లే ఏరియా ఉందండి. ఇక్కడ ప్లే ఏరియా ఏంటి నాకర్థం కాలేదు. బట్ రియల్లీ పిల్లలు కూడా ఆడుకోవడానికి బావుంది. ఏమంటారు, వీడియో గేమ్స్ ఆడుకునేవి. నెక్స్ట్ రిమోట్ కార్స్, మనకి మాల్స్‌లో రిమోట్ కార్స్ ఉంటాయి కదా! రౌండ్‌కి రూ. 100 అలా ఉంది. ఇక్కడ కూడా అలా ఉన్నాయి. మా వాడు చూసి ఒకటే ఏడ్చాడు. అప్పుడే దేవుడు ఊరేగింపుకొచ్చారని చెప్పి, మేము దేవుడిని చూసుకుంటూ ఆ క్లిప్పింగ్స్ తీసుకొని, మేము కొన్ని ఫోటో క్లిప్పింగ్స్ తీసుకొని, చెప్పులు ప్లస్ మొబైల్స్ డిపాజిట్ చేసాం కదా! అవి తీసేసుకొని రిటర్న్ అయిపోయాము. కార్ పార్కింగ్ ఎక్కడైతే ఉందో అక్కడికెళ్ళి మేము కార్ తీసేసుకొని రిటర్న్ అయ్యాము ఇంటికి. బట్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, భోజనం కూడా పెడతారంట. పర్టిక్యులర్ టైమ్ అంటూ ఉంటుంది. భోజనం హాల్ కూడా ఉంది సెపరేట్‌గా బయటికి. ఐ మీన్ టెంపుల్‌లో కాదు. బయటికొచ్చిన తర్వాత ఆ హాల్ మనకి కనపడింది. సో, ఆ హాల్‌లో ఎంతమందొస్తే అంతమందికి భోజనం అనేది పెడతారంట. మధ్యాహ్నం అండ్ నైట్. చూడడానికి చాలా బావుంది. మస్ట్ విజిట్. Must visit to the Statue of Equality. That's all the vlog. Ish you all. Love you all. Bye bye. Have a nice day. Have a great day.